ఈ వ్లాగ్ చాలా స్పెషల్. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోని మేము ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసుకున్నాం కజిన్స్ అందరం. చాలా రోజులైంది ఇలా మంచిగా టైం స్పెండ్ చేసి. సో అందరం ఒక పాట్లక్ లాగా ఎప్పుడు గ్యాదర్ అవుతాం అనమాట. సో మా మమ్మీ అయితే ఫిష్ వండింది, మా పిన్ని అయితే చికెన్ వండింది. 2 టైప్స్, ఆఫ్ఘనీ చికెన్ ఒకటి, ఇంకొకటి ఏమో చికెన్ ఫ్రై లాగా. మండి రైస్ అయితే జీషాన్ నుంచి తెప్పించారు. చాలా చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి వైజాగ్లో ఉన్న వాళ్ళు. అలా ఒక కోక్తో హ్యాపీగా లంచ్ ఎంజాయ్ చేసేసిన తర్వాత మంచిగా కూర్చొని గేమ్స్ ఆడడం స్టార్ట్ చేసాం. చిన్నప్పుడు మా దగ్గర ఎన్ని బోర్డ్ గేమ్స్ ఉండేవో తెలుసా? ఒక్కొక్కరం ఒక్కొక్క బోర్డ్ గేమ్ కొనుక్కునే వాళ్ళం. అందరం కూర్చొని కలిసినప్పుడు అన్ని గేమ్స్ ఆడుకునే వాళ్ళం. మా దగ్గర లేని గేమ్ అంటూ లేదు, మాకు రాని గేమ్ అంటూ లేదనమాట చిన్నప్పుడు. ఇప్పుడైతే కొన్ని గేమ్స్ ఫిగర్ అవుట్ చేయడానికే మాకు ఆల్మోస్ట్ 1 hour 2 hours పడుతుంది. అంత కష్టంగా ఉన్నాయి ఏంటో ఈ బోర్డ్ గేమ్స్. చిన్నప్పుడు ఈజీగా ఆడేసే వాళ్ళం, ఏం రూల్స్ పాటించకుండా. ఇట్ వాస్ సో రిలాక్సింగ్. ఒక ఈవినింగ్ మంచిగా కూర్చొని అలాగ మొత్తం బోర్డ్ గేమ్స్ ఆడుకుంటూ కజిన్స్ తోటి అలా చిట్ చాట్ చేసుకుంటూ చాలా 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 హాయిగా అనిపించింది, రిలీఫ్డ్గా అనిపించింది నాకైతే. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో, మళ్ళీ ఎప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తామో అస్సలు తెలియదు. సో ఉన్న మూమెంట్ని హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసేసాం అనమాట. బై ద వే ఈ కాయిన్ నాదే. ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు మా పిన్ని వచ్చి మంచిగా కూల్గా ఐస్ క్రీమ్ ఇచ్చేసింది. ఐస్ క్రీమ్ మీద అలా చాక్లెట్ సాస్ వేసుకొని తింటే సూపర్ ఉంది. సరే, సబ్స్క్రైబ్ చేసుకోండి.